శేఖర్ కమ్ముల ఎంత నిదానంగా సినిమాలు చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. కథను రాసుకోవడానికి ఆయనకు చాలా టైం పడుతుంది. సెట్స్ మీదకు వస్తే సినిమాను వేగంగానే తీస్తారు. కానీ తనకు నచ్చిన పాయింట్ తట్టడానికి, స్క్రిప్ట్ పూర్తవ్వడానికి చాలా టైం పడుతుంది. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలు నెమ్మదిగా వస్తాయి, కానీ చాలా గట్టిగా ప్రేక్షకులకు తాకుతాయి. శేఖర్ కమ్ముల సినిమాలంటే తెలుగు ఆడియన్స్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఇప్పుడు ధనుష్తో కుబేరా అనే మూవీని చేస్తున్నాడు. శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్ సినిమాలతో ఎంతో మంది ఆర్టిస్టులు హీరోగా, హీరోయిన్లుగా, దర్శకులుగా స్థిరపడ్డారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో అలా అక్కడక్కడ కనిపించిన వారు ఇప్పుడు స్టార్లుగా ఉన్నారు. నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్ వంటి వారంతా కూడా ఇప్పుడు స్టార్లు అయ్యారు. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడాడు. విజయ్ దేవరకొండతో మూవీ ఉంటుందా అని అడిగితే, విజయ్ దేవరకొండనా, వాడు ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు, వాడు నాకు దొరుకుతాడో లేదో చూడాలి. అయినా నేను వాళ్ళకి ఏదో గాడ్ ఫాదర్ని ఛాన్స్ ఇచ్చానని, అందుకే ఈ స్థాయికి వచ్చానని నేను అనుకోను. వాళ్ళకి ఛాన్స్ రావాలని వాళ్ళు అనుకుంటారు. ఆ పాత్రకి సరిపోయే వ్యక్తి రావాలని నేను కోరుకుంటాను. ఒకవేళ క్యారెక్టర్కు సరిపోయే పర్సన్ వస్తే వాళ్ళకంటే నేను హ్యాపీగా ఉంటాను అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ ఉన్న పొజిషన్ను చూస్తుంటే తనకు సంతోషంగానే ఉంటుందని శేఖర్ కమ్ముల అన్నాడు. ప్రస్తుతం ధనుష్తో చేస్తున్న మూవీని పాన్ ఇండియాగా ప్లాన్ చేశారట. ఒకవేళ విజయ్ దేవరకొండకు సరిపడ కథను శేఖర్ కమ్ముల రాస్తే విజయ్ ఏమంటాడో చూడాలి. అసలే విజయ్ లైనప్ ప్లానింగ్ అంతా కూడా కాస్త డిఫరెంట్గానే ఉంటుంది. లైగర్ కంటే ముందు అయితే ఇకపై లవ్ స్టోరీస్ చేయనని అన్నాడు. లైగర్ ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఓ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఖుషి అంటూ ప్రేక్షకులను ఓ మోస్తారుగా మెప్పించాడు. ఇక ఇప్పుడు గౌతమ్ తిన్ననూరితో యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాను తీస్తున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్టుల గురించి ఇంకా క్లారిటీ లేదు. సుకుమార్తో ఓ ప్రాజెక్ట్ బ్యాలెన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. అది ఉంటుందా లేదా అన్నది చూడాలి.